నువ్వు చెయ్యి. నేను మధ్యలో వస్తాను. నువ్వు చెయ్యి. హాయ్ హలో నమస్తే నేను మీ సంతోష్. అనుశ్రీ కమ్ హియర్. తను మీ అనుశ్రీ. హాయ్. సో ఈరోజు చాలా రోజులంటే చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే చేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే కొంతమందరైతే అడుగుతా ఉంటారు. మీరు యూట్యూబ్‌లో ఎలా వచ్చారు? అసలు వీడియోలు ఎలా చేస్తారు? మీ దగ్గర వీడియోలు చేయడానికి ఏమేమి ఉన్నాయి? అన్నట్టుగా మాట్లాడుతా ఉంటారు. సో వాళ్ళందరికీ ఈ వీడియోతో ఆన్సర్ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం. ముందుగా మీ అందరికీ ఒకటి రిక్వెస్ట్ అండి. మమ్మల్ని చాలామంది థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సిస్టర్ అని పెడతా ఉంటారు. అలా కాకుండా మమ్మల్ని ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవండి. తనని అక్క గాని, చెల్లి గాని, ఆంటీ గాని ఎలా అయితే అలా. నన్ను తమ్ముడు గాని, అన్న గాని ఏదైనా సరే తాతయ్య గాని ఏదైనా సరే రిలేషన్‌తో పిలవండి. అప్పుడే మన బంధం అనేది ఒక ఫ్యామిలీ లాగా ఉంటామనమాట. అది మాకు చాలా ఇష్టం. మనం ఎవరైనా పిలవాలనుకుంటే ఒక రిలేషన్‌తో పిలవండి. ఏ రకంగా అయినా సరే మేము అదైతే తప్పుగా అయితే ఫీల్ అవ్వము. సో స్టార్ట్ చేయండి. మీ అందరికీ తనంటే చాలా ఇష్టం. ఎక్కువ కామెంట్లు తనకే వస్తుంటాయి. నాకైతే కామెంట్లు అయితే రావు. తను యాక్టింగ్ చాలా బాగా చేస్తది అది ఇదని. కానీ ఆ వీడియో ఇంత బాగా రావడానికి దాని వెనకాల చాలా అంటే చాలా కష్టం ఉంటది. అదేదో తన మాటలు విందాం. చెప్పండి అనుశ్రీ గారు. మీరు వీడియో ఎలా చేస్తారు? ఎన్ని టేకులు తీసుకుంటారు? ఎంత కష్టపడుతుంటారు? అదంతా మన సబ్స్క్రైబర్‌కి చెప్పండి. సో ఇంకా ఏంటది? మార్నింగ్ అది కాదు. సో థ్యాంక్ యూ అండి. నిజంగా మీరు ఇంత సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. పాపం నన్ను ఎలా గుర్తిస్తున్నారో మా ఆయన్ని కూడా కొంచెం అలాగే గుర్తించండి. తను చాలా ఫీల్ అవుతున్నారు. ప్రతి కామెంట్‌కి అక్క, సిస్టర్ అనే చెప్తున్నారు గానీ నన్ను ఎవరు గుర్తించట్లేదని. సో ఈ వీడియోస్ అయితే దీని వెనకాల కష్టం అయితే మొత్తం మా ఆయనదే. నిజం. నేను ఓన్లీ యాక్టింగ్ ఒకటే చేస్తాను. స్క్రిప్ట్ అయితే ఆయనే రాసుకుంటారు. నైట్ ఆలోచించుకొని బుక్‌లో రాసుకొని మళ్ళీ మార్నింగ్‌కి నాకు చెప్తారనమాట. ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అంటే అందులో ఓకే. ఇది బెటర్‌గుందంటే ఓకే. లేదంటే కొన్ని కొన్ని చేంజెస్ అంటే నాకు తోచింది నేను చెప్తాను. ఎక్కువైతే ఆయనే చెప్తారనమాట. ఏదున్నా జనరల్‌గా ఇప్పుడు మన ఫ్యామిలీలో జరిగే కంటెంట్‌లే చేస్తాము. సో దీని వెనకాల కష్టమైతే మొత్తం మా ఆయనదే. నేను ఓన్లీ యాక్టింగ్ ఒకటే చేస్తాను. ఇంకా ఎడిటింగ్ కావచ్చు అన్నీ. ఇంక మొత్తం ఆయనే చూసుకుంటారు. సో మా ఆయన్నయితే గుర్తించండి. థ్యాంక్ యూ నన్ను గారు. ఇప్పటికైనా మన సబ్స్క్రైబర్ తెలిసేలా చేశారు. అయ్యో! బట్ ఒకటి ఫస్ట్ మా ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ అని ఉండేది. నా పేరు మీద ఉండేది. కానీ నాకెందుకో కలిసి రావడం లేదు. ఫస్ట్ తన పేరు పెట్టి అది కాదు. అబద్ధం చెప్తుంది. అంటే అంతకుముందు సంతోష్ ఆలివన్ ఉండేది. అయితే తనేం చేశాడంటే ప్రతి దానికి ఇప్పుడు సిస్టర్, అక్క మీ వీడియోలు బావుంటాయి. మేడం అలా అనేసరికి ఓకే. ఇది పర్టిక్యులర్‌గా నువ్వే డీల్ చేస్తున్నావు అనుకుంటున్నారు అని చెప్పి ఫస్ట్ నీ పేరు యాడ్ చేద్దాం అని చెప్పి అనుశ్రీ, సంతు, లవ్లీ కపుల్స్ అని చెప్పి చేంజ్ చేశారనమాట. సో అలా చేంజ్ చేయడం వల్ల గూడా మాకు కొంచెం సక్సెస్ అనేదొచ్చింది. అంటే దాని వెనకాల మా కష్టం గూడా చాలా ఉంది. ఇప్పుడు మనం అనుకుంటాం చూసిన దానికి, చేసేదానికి చాలా తేడా ఉంటది. చూసి ఎంజాయ్ చేసేదానికి దాని వెనకాల పడే కష్టం ఎంతుంటదంటే అది చేసే వాళ్ళకే తెలుస్తది. దాని వెనకాల కష్టం మా ఇద్దరిది. అంటే కొన్ని కొన్ని సీన్‌లలో అంటే రీటేక్ చేపిస్తాడన్నమాట ఎక్కువ. నేనైతే అసలు కాంప్రమైజ్ అవ్వను. ఒక వీడియో మీరు చూసారు చాలా బావుందంటే దాని వెనకాల ఒక్కొక్క వీడియో టేకింగ్ చాలా 5, 6 సార్లు కొన్ని తీసుకుంటది. కొన్ని సార్లు నాకే ఒక్కొక్కసారి చిరాకొచ్చేస్తుంది. గొడవలు కూడా అయితా ఉంటాయి. నేను చేయనని చెప్పి పక్కకెళ్ళిపోతా ఉంటది. బతిమలాడో, భయపెట్టో ఏదో ఒక రకంగా చేసుకుంటాను. నిజంగా. కానీ చాలా కష్టపడతామండి వీడియోస్ అయితే. మార్నింగ్ తన షెడ్యూల్ లేచిన దగ్గర నుంచి వీడియోలు స్టార్ట్ చేసే టైంలో ఇంటి పనంతా చేసుకుంటది. చక ఇంటి పనులు చేసుకుంటది. నేను కూడా ఖాళీగా ఉన్న టైంలో ఇక వీడియోలు చేద్దాం అనుకుంటాం. అప్పుడు ఇక తను నాకు టైం 10:00 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు టైం ఇస్తది అంతే. ఆ తర్వాత టైం ఇవ్వదిక. ఏదున్నా ఆ టైంలోనే చేసుకోవాలి. ఆ తర్వాత ఇక తను పిల్లల్ని చూసుకోవడం, కాసేపు రెస్ట్ తీసుకుంటా ఉంటది. మళ్ళీ 3:00 నుంచి ఇంటి పనులు చేసుకుంటది కాబట్టి ఇంక ఆ తర్వాత కుదరదనమాట. సో, ఇంటి పనులు గానీ, కుటుంబ వ్యవహారాలు గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో గానీ అన్నీ తను ఒక్కతే నడిపిచ్చి లేదు. అంత కష్టపడుతుంది. సో, మీరందరూ గూడా తనకి ఒకసారి క్లాప్స్ ఇచ్చుకోవాలనమాట. ఎందుకంటే కష్టం గూడా చాలా పడుతుంది కాబట్టి ఈ సక్సెస్ అనేది వచ్చిందనమాట. ఇంకా మేము యూట్యూబ్‌లో వచ్చినప్పుడు ఆహ్, ఒక మొబైల్ ఫోన్ అంటే రూ. 7,000 మొబైల్ ఫోన్‌తో మేము వీడియోలైతే స్టార్ట్ చేసాం. అప్పుడు ఫన్నీ వీడియోలు చేసేటోళ్ళం. స్టార్టింగ్ 7 ఫన్నీ వీడియోలు చేసాం. ఫన్నీ వీడియోలు చేస్తున్నప్పుడు అందరూ ఓకే. నవ్వుకుంటున్నారు అంతే తప్ప మాకు గుర్తింపు అనేది రావడం లేదు. సరిగ్గా టచ్ అవ్వట్లేదు ఆ కామెంట్‌లు గూడా. సో, ఇది కాదు మోటివేషనల్‌గా ఏదైనా చేద్దాం. రెగ్యులర్‌గా రియల్ లైఫ్‌లో జరిగే స్టోరీలు చేద్దాం అని చెప్పి అటు షిఫ్ట్ అయ్యాం. దాని తర్వాత
వివో Y20 ఏదో మొబైల్ తీసుకున్నాం. వివో మొబైల్ ఒకటి తీసుకున్నాం. అది కూడా తక్కువ బడ్జెట్‌లోదే. అది తీసుకున్న తర్వాత మాకు స్టాండ్ కూడా లేదు. ఎక్కడైనా గోడ మీద పెట్టో, దేని మీద పెట్టో ఎక్కడైనా సపోర్ట్‌గా పెట్టి వీడియోలు చేసేటోళ్ళం. దాని తర్వాత ఒక స్టాండ్ అయితే తీసుకున్నాం. మా ఫస్ట్ ఏదైనా ప్రమోషన్‌తో వచ్చిన డబ్బులతో ఒక స్టాండ్ అయితే తీసుకున్నాం. అదే ఈ స్టాండ్ అన్నమాట. ఈ స్టాండ్‌ని ఇప్పుడు చూస్తే ఇలా ఉంది గానీ బక్క చిక్కినట్టుందిలే గానీ చాలా అంటే చాలా వీడియోలు ఈ స్టాండ్‌తోనే చేశాను. ఈ స్టాండ్ వల్ల మాకు చాలా వీడియోలు మంచి మంచి మిలియన్స్‌లో వెళ్ళిన వీడియోలు గానీ చాలా ఉన్నాయి. అంతా ఈ స్టాండ్‌తోనే చేసాం. ఈ లైట్ కూడా సరిపోదండి. అసలు ఈ లైట్ ఆన్ చేస్తే మా ఫేస్ మీద దాకా కూడా వచ్చేది కాదనమాట. ఈ దీని పవర్ అనేది. అంత తక్కువ వచ్చేది. అయినా సరే చేశాను. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన 3 ఇయర్స్ తర్వాత ఒక రింగ్ లైట్ పెద్దది తీసుకున్నామన్నమాట. అది కూడా డిజిటెక్ వాళ్ళది. రేట్ ఎక్కువ తీసుకున్నాం. ఎందుకంటే లైటింగ్ సరిపోవట్లేదని చెప్పి. మొబైల్ కూడా కొద్దిగా మా బడ్జెట్ తగ్గట్టు ఒక 30,000 ఆ ప్రైస్‌లో అయితే మొబైల్ ఒకటి తీసుకున్నాం. అదే వాడుతున్నాం. మైక్ ఎప్పుడు తీసుకున్నాం? అది తీసుకొని 1 ఇయర్ అవ్వట్లే. ఇక్కడొచ్చిన తర్వాత ఇక రెంటింటికి వచ్చిన తర్వాత తీసుకున్నాం. 6, 7 మంత్స్ అవుతుంది. ఇది కూడా మైక్ తీసుకున్నామన్నమాట. ఫోన్‌తో అంతకుముందు వాయిస్ రికార్డ్ అయ్యేదిలే గానీ అంత క్లారిటీ రావట్లేదని చెప్పేసరికి మైక్ తీసుకున్నాం. ఇది మేము యూట్యూబ్‌కి పెట్టిన పెట్టుబడి. సో, మీరు కూడా ఎవరైనా యూట్యూబ్‌లో రావాలి, సక్సెస్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా రండి. వీడియోలు చేయండి. కానీ నాదేందంటే ఒక సలహా. ఫస్ట్ మీ టాలెంట్ అనేది బయట పెట్టండి. అంతవరకు ఎలాంటి పెట్టుబడి పెట్టకండి. ఉన్న మొబైల్‌తో, ఉన్న దాంతో చేసుకోండి. ఓకే. పర్లేదు. బాగొస్తున్నాయి వీడియోలు. మంచిగా ఆదరిస్తున్నారు. కొంచెం మనం గూడా ఇంకా క్వాలిటీ ఇద్దాం అనుకున్నప్పుడు మొబైల్ తీసుకోవడం గానీ, రింగ్ లైట్స్ తీసుకోవడం గానీ, ఏదైనా స్టాండ్ పర్చేసో, లేకపోతే ఇలా మైక్స్ అలా తీసుకోవాలన్నమాట. సక్సెస్ అనేది అంత తొందరగా ఏది రాదు. రాదు. కష్టపడితేనే వస్తదమ్మి. కష్టపడాలి గదా! ఇప్పుడు మాకు చిన్న పిల్లలు ఉన్నా సరే, మా పిల్లల్ని చూసుకుంటా వీడియోలు కూడా చేసుకుంటున్నాం. రోజుకొక వీడియో చేయడానికి చాలా ట్రై చేస్తాను. కానీ అవ్వదు. చాలా మంది అడుగుతుంటారు. రోజుకొక వీడియో అప్‌లోడ్ చేయండి. కుదిరితే 2, 3 చేయండి అంటారు. అమ్మ! అసలు ఒక వీడియో చేయడానికే మాకసలు చాలా టైం పడతది. ఎందుకంటే ఒక పక్క పిల్లలు డిస్టర్బ్ చేస్తా ఉంటారు. వాళ్ళకి మొబైల్ ఇచ్చి కూర్చోబెట్టాలి. వాళ్ళు పడుకున్న టైంలో వీడియోలు చేయాలి. అలా చాలా రిస్క్ ఉంటది. ఆహ్, ఇంకా ఇంకేం తీసుకున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? యాక్టింగ్ మస్తు చేస్తావుగా అదే చూస్తున్నా వింటున్నా. యాక్టింగా? యాక్టింగ్ అయితే మా ఆవిడే బాగా చేస్తది. నాదంత ఏం లేదు. లేదు నువ్వే. ఏంటమ్మా? చెప్పు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మేము ఇన్‌ఫ్లుయెన్సర్ అవార్డ్ కూడా తీసుకున్నాం. అది కూడా తనకే ఇచ్చారు. అదొక గుడ్ న్యూస్. అండ్ ఒక 2, 3 ఇంటర్వ్యూ ఛానల్‌కైతే ఇంటర్వ్యూ ఇచ్చాం. ఇక్కడ మా విలేజ్ నుంచి సిటీ దాకా ఎళ్లి అక్కడ అవార్డులు తీసుకొని యూట్యూబ్ ఛానెల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చి అంత వరకైతే వెళ్ళాం. అది కూడా మీ బ్లెస్సింగ్, మీ సపోర్ట్ వల్లే. ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి. అలానే మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాం. సో, మీ అందరి తరపున తను ఒక మాట అయితే ఇవ్వాలి నాకు. ఎందుకంటే ఇక నుంచి తను డైలీ ఒక లాంగ్ వీడియో అన్నా పోస్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్లాగో షార్ట్ వీడియోస్ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే కొంచెం రెగ్యులర్‌గా వస్తున్నాయి. లాస్ట్ మంత్ తన సిస్టర్ మ్యారేజ్ ఉండడం వల్ల మాకు కుదరలేదు. సో, ఈ మంత్ కాడ్నుంచి అయితే మంచిగా రెగ్యులర్‌గా చేస్తున్నాం. అలానే తను రెగ్యులర్‌గా డైలీ లైఫ్‌లో ఏం చేస్తా ఉంటది? ఎలా ఉంటది? అనే ఒక డైలీ ఒక వ్లాగ్ లాంటిది రావాలని కోరుకుంటున్నాను. అది మీరు చెప్తే తను ఓకే అంటదనమాట. సో, మన ఆడియన్స్ కోసం, మన సబ్‌స్క్రైబ్ కోసం రోజుకొక లాంగ్ వీడియో అనేది మీ ద్వారా ఆశించవచ్చా? లేదా మీరు చెప్తే వాళ్ళు గూడా ఈ చేస్తాను. టైంకి నేను వాళ్ళ అప్‌లోడ్ సపోర్ట్ చేస్తాను. బట్టి చేస్తా నేను. అవును. నువ్వు ఈ టైం కల్లా డైలీ నేను వ్లాగ్స్ వాళ్ళకు ఎలా కావాలి? మనం డైలీ లైఫ్‌లో చేసేది కావాలా? లేదంటే మీరు వీడియో షూట్ చేసే టైంకి ఎలా చేస్తారు? ఏంటి అనేది ఇప్పుడు మీరు అడిగే దాన్ని బట్టే నేను చేస్తాను. ఎందుకంటే నేను చేసే వ్లాగ్స్ వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నా సలహా ఏంటంటే, ఇప్పుడు ప్రతీదీ నేను ఇది చేశాను, లేచాను, తిన్నాను అవి కాకుండా అదే ఏదైనా అంటున్నా. వాళ్ళకి ఉపయోగపడేటట్టు, మనకు ఇప్పుడు కూడా అదే అంటున్నాను బాగుండేటట్టు నేను గూడా. కొన్ని కొన్ని టిప్స్ ఇచ్చుకుంటా, కొన్ని వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటా అవి కూడా నువ్వు చేస్తే బానే వాళ్ళు మనం చెయ్యాలి చెప్పేదాన్ని గానీ బట్టి. ఎందుకు ఆదరించరు? వాళ్ళు మనం చెయ్యాలి గానీ. చెప్పేదాన్ని బట్టి ఆ! ఖచ్చితంగా అయితే సో, చేస్తాను. ఏ టైంకల్లా అప్‌లోడ్ చేస్తావు? అప్‌లోడ్ అంటే అప్‌లోడ్ నేనే చేస్తాను. ఎనిమిదిగా సరే ఈ టైంకి రోజుకి ఈ టైంకి వచ్చేస్తాయి వీడియోలు. ఈవినింగ్ 5 ఈవినింగ్ 5 కాదు మార్నింగ్ ఇవ్వాలి. మార్నింగ్ ఇవాళ చేసామనుకుంటే రేపు మార్నింగ్ 10:00 పోస్టింగ్ పెట్టుకునేటట్టు పెట్టుకుంటే ఓకే. సో, రోజు ఉదయం 10 గంటలకి ఒక వ్లాగ్ వస్తది. మీరు తప్పకుండా చూడండి అంటే ఆ టైంకి వాళ్ళు చూస్తారనమాట. అలా. ఓకే. సరే మీ దగ్గర నుంచి ఆశించవచ్చా? డెఫినెట్‌గా చేస్తాను. అన్నిటికి తలూపుతున్నావు. చేస్తాను. ఇంకా ఏంటంటే కామెంట్స్ వస్తున్నాయి. ఫేస్ అంతా పాడైపోతుంది. ఏంటి రీజన్ అని చాలా మంది అడుగుతున్నారు. మెయిన్ రీజన్ వచ్చేసి ఫీల్ అవ్వకు. ఫీల్ అవ్వట్లేదా? ఫీల్ అవ్వదండి. మేమంతా ఏదున్నా సరే అంత కలివిడిగా, చాలా హ్యాపీగా, సీరియస్‌గా అయితే తీసుకోము.
మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం వాటర్ ప్రాబ్లం వల్ల ఫేస్ అంతా పాడింది. మీరు లాస్ట్ 7 మంత్స్, 6 మంత్స్ బ్యాక్ తను మా వీడియోస్ చూసుంటే అప్పటికప్పటికి చాలా డిఫరెంట్ అనేది ఉంటదనమాట తన ఫేస్‌లో. నా ఫేస్, తన ఫేస్ అంతా పాడైపోయింది. ఆహ్, సో, అందరూ కామెంట్ పెడుతున్నారు. అది మన చేతుల్లో లేదు. మాక్సిమం మేమైతే చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. ఏమేం చేయాలో అన్నీ చేస్తాను. సో, కమింగ్ సూన్‌లో చూడాలి ఎలా ఉంటదనేది. హ్మ్. మేకప్ యూజ్ చేయొచ్చా అని కూడా కామెంట్ పెడుతున్నారు. దానికి నువ్వేం ఆన్సర్ ఇస్తావు? యూజ్ చేయను. ఏదున్నా న్యాచురల్ గానే చేస్తాను. నేచురల్‌గానే చేస్తారు. ఈ కామెంట్ చాలా సార్లు వచ్చేయండి. నువ్వు మేకప్ ఎందుకు యూజ్ చేయవు? ఏదైనా టచ్ అప్ వాటర్ లాంటిది కూడా యూజ్ చేయొచ్చు కంటే, తను నాకొద్దు ఇవన్నీ నాకు పడదు. నేను నేచురల్‌గానే ఉంటానంటది. సో, అది ఒకటి నాకు బెనిఫిట్ అనమాట. చాలామంది బ్యూటీగా కనపడాలని లేనిపోని ట్రై చేస్తా, ఇంకెక్కువ అనేది చేస్తా ఉంటారు. మాకలా వద్దు. ఉన్న దాంట్లో నేచురల్‌గా అరే! మన వాళ్ళరా వీళ్ళు, మన ఇంట్లో లైఫ్ జరిగే స్టైల్‌లోనే ఉంది. మేకప్‌లేసుకొని వీడియోలు చేయట్లేదు. సింపుల్‌గున్నారు అని మీరు కూడా మీకు ఆ ఫీల్ రావాలి. మేము కూడా అలానే ఉన్నాం కాబట్టి ఓకే. ఇంకా నేనే మాట్లాడుతున్నాను. నువ్వేం మాట్లాడట్లేవు. స్క్రిప్ట్‌లో భారీ భారీ డైలాగులు చెప్తువుగా ఇక్కడ చెప్పు. స్క్రిప్ట్‌లో వరకే. రియల్ లైఫ్‌లో కాదు. హ్మ్. రియల్ లైఫ్‌లో టోటల్‌గా డిఫరెంట్ నేను. డిఫరెంట్ అంటే హ్మ్. రివర్స్. హ్మ్. ఎక్కువ తను మాట్లాడతాడు. నేను చాలా తక్కువ మాట్లాడతాను. అంతే. హ్మ్. వీడియోలో అయితే డైలాగులు నాకెక్కువ ఉంటాయి. తనకు తక్కువ ఉంటాయి. బట్ రియల్ లైఫ్‌లో అలా కాదు. మొత్తం మా తనే. ఆవిడైతే చాలా బాగా చెప్తది డైలాగులు. అందుకనే తనకే ఎక్కువ రాస్తాను. సో, ఓకేనా? ఇంకేం చెప్పాలనుకుంటున్నావా ఈరోజు వ్లాగ్‌కి? హ్మ్. నీ సైడ్ నుంచి, మీ ఛానల్ నుంచి, నీ సైడ్ నుంచి, మీ ఆడియన్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నావో 1 వర్డ్‌లో చెప్పెయి. సో, మా సబ్‌స్క్రైబర్‌లందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ సపోర్ట్ వల్లే ఇక్కడ దాకైతే వచ్చాం. ఇక మీదట కూడా అలాగే సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాము. ఇంకా మంచి మంచి కంటెంట్‌తో అయితే మీ ముందుకొస్తాం. మమ్మల్ని కూడా మీ ఫ్యామిలీ లాగా అయితే ఒక రిలేషన్‌తో పిలుస్తున్నారు. సో హ్యాపీ. నిజంగా ఇంతున్న ఫ్యామిలీ ఇంత అయ్యేసరికి చాలా హ్యాపీగా ఉంది. ఇంత కాస్త ఇంకా ఎక్కువ పెరగాలని అయితే 10 కోరుకుంటున్నాను. లక్షల ఫ్యామిలీ అవ్వాలి. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.